రహస్యం చెబుతాను ఇవాళ, అతిలోక రహస్యం. వ్యాసునికి నమస్కారం చేసుకున్నా నేను, వ్యాస భారతంలో చదివి. బహుశా మీరు కూడా ఎక్కడా విని ఉండరు. మన జీవితంలో అన్ని ఘట్టాలకి మన లోపం వల్ల జరిగిందని కృంగిపోకూడదండి ఎప్పుడు కూడా. కొన్ని ఎందుకు జరుగుతాయో తెలుసా? ఇంగ్లీష్లో కూడా చెబుతారు, యాజ్ అబౌవ్ సో బిలో అంటారు. పైన జరిగింది అది, దానికి ప్రతిబింబం కింద జరిగింది నీ జీవితంలో. కంగారు పడక. కురుపాండవుల యుద్ధం అనేది కురుపాండవుల ప్రణాళిక కాదండి, దేవతల ప్రణాళిక. ద్రోణాచార్యుడు ఎవరు? బృహస్పతి. ధర్మరాజు ఎవరు? యమధర్మరాజు యొక్క అంశ. అర్జునుడు ఎవరు? ఇంద్రుని యొక్క అంశ. భీముడు ఎవరు? వాయుదేవుని అంశ. దేవతల పోరాటం అది. దుర్యోధనుడు ఎవరు? కలిపురుషుని అంశ. శల్యుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆశ్చర్యపోతారు చెబితే. ప్రహ్లాదుడు తమ్ముళ్ళలో ఒకడు. శల్యుడు ఎవరంటే ప్రహ్లాదుడు తమ్ముడు సంహ్లాదుడు, వాడు శల్యుడిగా పుట్టాడు. మరి ప్రహ్లాదుడు తమ్ముడు ఎలా పుట్టు? వాడి కర్మ వాడిది అంతే. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడైతే తమ్ముళ్ళు అందరూ అవ్వాలని ఏం లేదు. ప్రహ్లాదుడు తమ్ముడు సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. ఇలా ఎవరెవరు ఎలా పుట్టారో భారతం మొదట్లో అంశావతరణ పర్వం అని ఉంటుంది, అందులో ఉంటుంది ఖచ్చితంగా. కామం క్రోధం ఈ రెండు కలిపి అశ్వత్థామగా పుట్టాయి కాబట్టి వాడి ప్రవర్తన అలాగే ఉంది. బ్రాహ్మణుడైనా సరే కామం క్రోధం రెండు, క్రోధమే ఎక్కువ, దానికి కామం కూడా కలిసింది. అని ఏదనుకుంటే అది అవ్వాలి, లేకపోతే వేసేస్తాడంతే. అంటే డొనాల్డ్ ట్రంప్ పూర్వజన్మలో అశ్వత్థామ అనుమానం. అంచేత అశ్వత్థామ బతుకున్నాడంటే నాకు నమ్మకం లేదు. వాడే అమెరికా అధ్యక్షుడే పుట్టాడు. వాడు బ్రహ్మశిరో నామకాస్త్రం వేసాడు, వీడి బాంబులు ఎత్తాడు. ఏమీ పని లేకుండా. దీనివల్ల వాడికి ఏమైనా ప్రయోజనం ఉందో? పైగా మొన్న వెధవ అంటున్నాడు వారం రోజుల క్రితం, ఏమన్నా ఇంకా యుద్ధం అన్ని లక్ష్యాలు అయిపోయాయి అంటారు కదా, ఆపేయచ్చండి. సరదాగా కొద్ది బాంబులు. సరదాగా వేయడానికి దీపావళి బాంబులా? మనుషులు చచ్చిపోతుంటే సరదాగా ఏమిటండి? మొదటి రోజున ఇరాన్లో ఉండే 165 మంది బాలికల ఆశ్రమం మీద వేశారండి. మనుషుల పశువుల? ఏ మతం వారైనా ఏ కులం వారైనా పసిపిల్లలే కదండి. వాళ్ళకి మతం ఏమిటో, కులం ఏమిటో, యుద్ధం ఏమిటో, శాంతి ఏమిటో ఏం తెలియదు కదా. వాళ్ళు ఉండే చోట వేస్తారా? వాళ్ళ సమాధులు నిర్మాణం చేశారండి. ఏవో పట్టు పురుగుల గూళ్ళులా ఉన్నాయండి. తేనె పట్టులో గూళ్ళు ఉంటాయి, అలా పిల్లల సమాధులు. అంతకన్నా చోట్లేదు. ఇప్పుడు వాడు వేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ వాడు వేశాడు, పాకిస్తాన్ వాడు మొన్న ఆసుపత్రి మీద వేశాడు. 400 మంది రోగులు సఫా, ఇంకో 300 మంది సిద్ధంగా ఉన్నారు. ఈ పాటికి అయిపోయింది. ఇదా యుద్ధం? అంటే భారతీయులు యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలు కూడా చెప్పుకుంటాం మనం. ఎటువంటి యుద్ధాలు చేశారంటే ఖచ్చితంగా సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి యుద్ధం ముగించారు. అంతేకాదు మహాభారత యుద్ధంలో ఒక రహస్యం ఉంటుంది. సంధ్యావందన సమయమే బ్రేకు, టీ బ్రేకు, కాఫీ బ్రేకు ఉండవు యుద్ధాల్లో, కానీ బ్రేక్ ఉంటుంది. సంధ్యావందనం బ్రేక్. క్షత్రియులందరూ సంధ్యావందనం చేస్తారు, సైనికులందరూ సంధ్యావందనం చేస్తారు. అందరికీ అరగతుంది సంధ్యావందనానికి. అందుకని సంధ్యావందనం రాగానే భీష్ముడు శంఖం ఊది సంధ్యావందనం బ్రేక్ అనేవాడు. అందరూ వెళ్ళిపోయాడు. అంతే. మొత్తం కలశాలు చెంబులు పట్టుకుని పంచపాత్ర ఉద్ధరణి పట్టుకు తయారయ్యేవాడు. నదికి వెళ్ళేవాడు, లేకపోతే అక్కడ నీళ్లు తీసుకుని చేసేవారు. అందరూ సంధ్యావందనం చేసేవారు. సాయంత్రం సంధ్యావందనం అయ్యాక మళ్ళీ వెలుతురుంటే యుద్ధం చేసేవారు, లేకపోతే వెళ్ళిపోయారు. మధ్యాహ్నం సంధ్యావందనం చేసేవారు. ఆ సంధ్యావందన సమయంలో కౌరవ సైనికుడు పాండవ సైనికుడు కలిసి ఒకచోటే ఉండి వాడి పంచపాత్రలో వీడి ఉద్ధరణకి వాడి పంచపాత్ర ఉండేది. అభ్యంతరం ఏంటి? యుద్ధమే సంధ్యావందనం. రాజు కోసం పోరాడుతున్నా నువ్వు నేను దెబ్బలాడుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. అంత స్నేహపూర్వకంగా యుద్ధం చేసిన జాతి ప్రపంచం మొత్తం మీద భారత జాతి ఒక్కటే. అనుమానం. దానికి కారణం సనాతన ధర్మం, దానికి కారణం హిందూ ధర్మం. వేదం, శాస్త్రం, పురాణం అన్నీ అంతే చెప్పారు.